2 దశాబ్దాలుగా చెంచుగిరిజనుల భక్తికి కేంద్ర బిందువుగా నిలిచిన అంకమ్మ తల్లికి ఇప్పుడు వైభవమైన ఆలయ రూపం దక్కింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దుర్గా భవానీ కాలనీలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ నూతన ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. కోయ వేషధారణ, బోనాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, సామూహిక పూజలతో జాతర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కాలం మారినా తమ కులదైవంపై చెంచు గిరిజనుల అచంచల విశ్వాసం, సాంప్రదాయాల పట్ల వారి నిబద్ధత ఈ వేడుకల్లో మరోసారి స్పష్టంగా కనిపించింది. పల్నాడు గడ్డ పౌరుషానికే కాదు, అచంచలమైన భక్తికి మరియు అరుదైన ఆచారాలకు పెట్టింది పేరు. కాలాలు మారినా, తరాలు గడిచినా ఇక్కడి మట్టిలో దాగున్న సాంప్రదాయాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. దానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది పల్నాడు జిల్లా దాచపల్లి మండల పరిధిలోని దుర్గా భవానీ కాలనీ. ఇక్కడ చెంచు గిరిజనులు తమ కులదైవమైన అంకంపల్లి తల్లికి అత్యంత వైభవంగా నూతన ఆలయాన్ని నిర్మించారు. 1.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం తాజాగా జరిగింది. ఈ అద్భుత ఆధ్యాత్మిక వేడుకతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భక్తి తరంగాలతో ఉప్పొంగుతోంది. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కొలుపులు జరుగుతుంటాయి. అయితే మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మా ఆచారం ప్రకారం వేషధార నిమిత్తతో కట్టుకొని రంగరంగ వైభవంగా అందరం కూడా సంబరం చేసుకుంటాం. మాకు 3 కాలనీలు, దుర్గా భవానీ కాలనీ, నారాయణపురం, ఇరికేపల్లి, ఈ 3 కాలనీలో చించులందరం కలిసి ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కొలుపులు భారీ ఎత్తున చేసుకుంటాం. అయితే ఈ సందర్భంగా అమ్మవారు ఏం చేశారని అంత ముందు మా తాత ముత్తాతకి 5వ తరం మాకు తెలిసి ఈ 5వ తరం ఏం చేశారని మా తాత ముత్తాతలు కూడా ఒక చిన్న గుడి కట్టించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం ఎప్పటి నుంచో. అయితే దాని మీద సాంప్రదాయకంగా కట్టించుకోవాలనే ఆలోచనతో గత 10 ఏళ్ల నుంచి మా అందరి వివరాలతో ఊరు అందరి భక్తుల చాలా సహకారంతో మేము భారీ ఎత్తున గుడి కట్టించుకున్నాం. ఆ గుడి కట్టించుకోవడం వల్ల 23, 24, 25 తారీఖున ప్రతిష్ఠ చేసుకుని గుడి సంబరం చేసుకున్నాం. అయితే 5 ఏళ్ళకి ఒకసారి జరిగే కొలుపులు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని మేము 28 తారీఖు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత జనం ఇంత సంబరం చేసుకోవడం మేము మా పెద్దల సహకారంతో ఎన్నాళ్ళకి మేము గుడి కట్టించుకొని ఇంత భారీ ఎత్తున చేసుకోవడం మాకు ఎంతో ఆనందకరంగా కానీ ఎంతో సాంప్రదాయకంగా మా తాత ముత్తాత బతకొచ్చిన ఈ సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా ఇప్పటి వరకు కూడా ఎంతో అభివృద్ధితో చాలా సంతోషంతో మా కుల పెద్దలందరూ, మా కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి ఒక ఐక్యతగా ఉంది ఇంత కొలుపు భారీ ఎత్తున చేసుకోగలుగుతున్నాం మేము. ఇలా భక్తి తరంగాలతో ఉప్పొంగుతున్న చెంచు గిరిజనులకు అంకమ్మ తల్లి కేవలం ఒక దేవత మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక ముఖ్య భాగం. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిసెలో అమ్మవారిని ఉంచి పూజించడం ప్రారంభించారు. నాడు తలదాచుకోవడానికి సరైన గూడు లేకపోయినా అంకిత భావంతో అమ్మను కొలవడం వారి ఆనవాయితీగా మారింది. నాటి పూర్వీకుల నుంచి నేటి తరం వరకు అదే నిబద్ధతతో అమ్మవారిని పూజిస్తూ వస్తున్నారు. వారి గుండెల్లోనే ఆ అచంచలమైన భక్తి నేడు ఇంతటి సుందరమైన ఆలయానికి దారితీసింది. గత 200 ఏళ్ల ఆచారాన్ని అదే నిబద్ధతతో నేటి తరానికి అందించడం గర్వకారణంగా భావిస్తున్నారు. 2 శతాబ్దాల నాటి ఆ నిబద్ధతతోనే తమకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే గత 50 ఏళ్లుగా అంకమ్మ తల్లి కొలుపులను వీరు జరుపుకుంటున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర ఈసారి ఆలయ ప్రతిష్టతో మరింత ప్రత్యేకంగా మారింది. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ కోయ వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గిరిజన యువకుల తలకు నమలికలు ధరించి చేసిన నృత్యాలు మరియు ఊరేగింపు అందరినీ అలరించింది. వాయిద్యాల హోరు నడుమ తమ పూర్వీకుల సాంప్రదాయం ఉట్టిపడేలా అమ్మవారికి బోనాలు సమర్పించారు. కాలం మారినా చెంచు గిరిజనుల మూలాలు మరియు సాంప్రదాయాలు చెక్కు చెదరలేదని ఈ దృశ్యాలు నిరూపించాయి. మా ఆచారం ప్రకారంగా 50 సంవత్సరాల నుంచి మాకు 5 సంవత్సరాల కోతలో అంకమ్మ తల్లికి కొలుపులు చేసుకుంటాం. ఈ సంవత్సరం మాకు పెద్దెట్ట 25వ తారీఖు వచ్చింది, గుడి కట్టించినాం. ఇవాళ కొలుపులు 28వ తారీఖుగా బ్రహ్మాండంగా భారెత్తున మేము ఇవాళ పండుగ చేసుకుంటున్నాం. కొలుపులు ఆటలు కానీ ఏదైనా మేము చేసుకొని ఇవాళ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. పండుగలు పొంగించుకొని బ్రహ్మాండంగా 800 మంది మేము బ్రహ్మాండంగా చేసుకొని ఆ తల్లికి, అంకమ్మ తల్లికి 5 సంవత్సరాలు మేము పండుగ చేసుకుంటాం. మాకు వేషాలు సెంచోళ్ళకి నిర్మికులు పెట్టుకొని బ్రహ్మాండంగా
మా తిరుపతులు వేషాలు కట్టుకొని చెంచులు మాకు ఆచార ప్రకారంగా గుడికి అంకమ్మ తల్లికి ఎప్పుడు పెట్టి మేము తిరుగుతుంటాం. మాకు అంకమ్మ తల్లి ఆ వేషాలకు అయితేనే మాకు సంబరం బాగా జరిగింది అనుకుంటుంది. అది మాకు సంతోషంగా చేసినాం. అంకమ్మ తల్లికి 28వ తారీఖు లాస్ట్ బాణాలు కూడా చెల్లించి ఆటలు కోసి మేము సంతోషంగా భారత్న మేము చేసుకున్నాం పండుగ. బోనాల కోలాహలంతో ఉట్టిపడిన ఈ అద్భుత ఆధ్యాత్మిక వేడుకలో చెంచు కులస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తన్మయత్వంతో పాల్గొన్నారు. దుర్గా భవానీ కాలనీతో పాటు ఇరికపల్లి, నారాయణపురం నుంచి సుమారు 800 మంది ఇక్కడికి తరలివచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఒకే చోట చేరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవారికి అత్యంత భక్తిపూర్వకంగా 50 మేటపోతులను సమర్పించారు. తమ కోరికలు తీర్చుకునేందుకు గాను భక్తులందరూ ఎంతో నిష్ఠతో ఈ మొక్కులను చెల్లించుకున్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా చేసిన ఈ సామూహిక పూజలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మా ఆచారం ప్రకారంగా 50 సంవత్సరాల నుంచి మాకు 5 సంవత్సరాల కోతలో అంకమ్మ తల్లికి కొలుపులు చేసుకుంటాం. ఈ సంవత్సరం మాకు పెద్ద 25వ తారీఖు వచ్చింది, గుడి కట్టించినాం. ఇవాళ కొలుపులు 28వ తారీఖు బ్రహ్మాండంగా భారత్న మేము ఇవాళ పండుగ చేసుకుంటున్నాం. కొలుపులు ఆటలు కానీ ఏదైనా మేము చేసుకొని ఇవాళ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. పండుగలు పొందించుకొని బ్రహ్మాండంగా 800 మంది మేము బ్రహ్మాండంగా చేసుకొని ఆ తల్లికి అంకమ్మ తల్లికి 5 సంవత్సరాలు మేము పండుగ చేసుకుంటాం. మాకు వేషాలు చెంచోళ్ళకి నిర్మికులు పెట్టుకొని బ్రహ్మాండంగా మా తిరుపతులు వేషాలు కట్టుకొని చెంచులు మాకు ఆచార ప్రకారంగా గుడికి అంకమ్మ తల్లికి ఎప్పుడు పెట్టి మేము తిరుగుతుంటాం. మాకు అంకమ్మ తల్లి ఆ వేషాలకు అయితేనే మాకు సంబరం బాగా జరిగింది అనుకుంటుంది. అది మాకు సంతోషంగా చేసినాం. అంకమ్మ తల్లికి 28వ తారీఖు లాస్ట్ బాణాలు కూడా చెల్లించి ఆటలు కోసి మేము సంతోషంగా భారత్న మేము చేసుకున్నాం పండుగ. సామూహిక పూజలతో మురిసిపోతూ ఎంతో కాలంగా తమ గుండెల్లో దాచుకున్న ఆలయ నిర్మాణ కళ నేడు నెరవేరడంతో చెంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఆలయం లేని లోటు తీరడంతో చెంచు గిరిజనుల ఆనందానికి ఇప్పుడు అవధులు లేకుండా పోయాయి. ఒక చిన్న గుడిసె నుంచి నేడు సుందరమైన ఆలయం వరకు అమ్మవారితో తమ ప్రయాణం అద్భుతమన్నారు. ఆలయ ప్రతిష్టాపన విజయవంతం కావడంతో వారంతా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. తమకు తోడుగా నిలిచే కులదైవం అంకమ్మ తల్లి చల్లని ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని వారు బలంగా నమ్ముతున్నారు. అమ్మవారి కృపతో తమ జీవితాలు ముందు మరింత బాగుంటాయని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారి కృపపై భక్తులు పెట్టుకున్న నమ్మకమే నేటికి సాక్ష్యంగా నిలుస్తూ ఆధునిక కాలంలో సాంప్రదాయాల మరుగున పడుతున్న ఈ చెంచులు తమ మూలాలను మరవలేదని నిరూపించింది. ఒక ఇంట్లో పూరి గుడిసెలో అంకంసాన్ని నిలుపుకొని మేము ఆ తల్లికి 5 ఏళ్లకు ఒకసారి లెక్క కొలుపులు జాతర చేసుకుంటూ నడుపుకుంటూ వస్తున్నాం. మా కమిటీ పెద్దలు మా చెంచు సంఘం మొత్తం కలిసి కమిటీ వేసి ఆ తల్లికి ఒక గుడి నిర్మించాలని మాట్లాడుకొని సంఘం మొత్తం మీద చెంచు సంఘం మొత్తం మీద కమిటీ వేసి మాట్లాడి దాన్ని గుడిని నిర్వహించాం. గత ₹1 అయింది. దీంతో పెద్దలు కూడా దయదలిచిన వాళ్ళు సందా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. నల్లబోతుల కేసులు, నల్లబోతుల బోడయ్య, ఆవుల జవలయ్య, మళ్ళా ఆవుల పెదనరసమ్మ, మళ్ళా ఏరయ్య, మా చెంచు సంఘం పెద్దలు కమిటీ వేసి వీళ్ళంతా నిర్వహించింది. ఈ అమ్మవారి ప్రతిష్ట జరుపుకుంటూ అమ్మవారి కొలుపుల్ని తిరణాలుగా గత 50 పోతులు 60 పోతులు దిగినాయి. ఇది 5 ఏళ్లకు ఒకసారి జరుపుకుంటాం. 2 శతాబ్దాల నాటి భక్తిని చాటుతూ 1.5 కోటి వ్యయంతో ఆలయం నిర్మించడం అభినందనీయం. అంకమ్మ తల్లి ఆశీస్సులతో పల్నాడు ప్రాంతం మరింత సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకుంటాం. ఇక్కడి గిరిజనుల ఐక్యత మరియు భక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.